పుస్తకావిష్కరణ ఉంది. శ్రీమతి సునంద గారు చెప్పారు ఇందాక, సాహిత్యంలో న్యాయాలు. అన్నమయ్య అష్టపద పద్మారాధన అనే పేరుతో 8 సంకీర్తనలను సాహిత్య వ్యాఖ్యానులు వారు స్వరపరిచి తెలుగు భాష సౌందర్యం ఈ రచనలో కనిపిస్తుంది. ఒక కన్నడ మాతృకను అనుసరించి రాంభట్ల నరసింహశర్మ గారు రాశారు. చాలా గొప్పగా తెలుగు భాషను ఇంకా या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. శాంత వసంత ట్రస్ట్ పేరిట వారు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఎనలేనటువంటి కార్యక్రమాలు. మేము మరిచిన మార్గం ఏమిటో ఒకటి చెప్పండి అని. నాన్న, నువ్వు ఏ మార్గము మరవలేదు కాబట్టి మమ్మల్ని మళ్ళీ మార్గంలో పెట్టడం కోసమే ప్రతి ఏటా కూడా 2 సార్లు మాతృవందనం పేరిట ఇలాగ మాతాపితరుల యొక్క సంస్మరణ దినోత్సవం సందర్భంగా అందరినీ పిలిచి మా అందరికీ గుర్తు చేస్తూ ప్రేరణనిస్తూ మీరు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఏ మార్గాన్ని మర్చిపోయాం? ఋషుల యొక్క మార్గాన్ని మనం మర్చిపోయాం. ఋషి ప్రోక్తాల కంటే మనుష్య ప్రోక్తాలు ఎక్కువైపోయి సోషల్ మీడియాలో అనేక రకాల భావజాలంతో జనాలందరినీ కూడా గందరగోళంలో పెడుతూ ఉంటే ఏ మార్గానికి ఎటువైపుకి వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో మానవాళిని పెడుతూ ఉంటే ఒక రకంగా బాధ కలుగుతోంది. ఇప్పుడు ఋతుపవనాలు ఎందుకు గతులు తప్పుతున్నాయి? మానవుడు ధర్మాన్ని కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ధర్మాలు గతి తప్పినప్పుడల్లా ఋతుపవనాలు గతులు తప్పుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బ్రాహ్మణ అంటే శిక్షణ, క్షత్రియ అంటే రక్షణ, వైశ్య అంటే పోషణ, శూద్ర అంటే పరిచర్య, శ్రమశక్తి. ఈ 4 కూడా సమాజానికి 4 భాగాలు. ఈ 4 విభాగాలు కూడా తమ పని తాము చేసుకోకుండా ఏ విధంగా ధనం వెంట పడిపోతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అధికార దాహానికి, ధనదాహానికి మానవాళి పరిగెత్తుతుంది. ఒకప్పుడు నా భారత జాతి ధర్మానికి శిరస్సు వంచింది. ఈనాడు ధనానికి పాదాలు ఒత్తుతూ ఉన్నది. అది బాధ కలుగుతోంది. అందుకని మళ్ళీ తిరిగి బాటకి ఎక్కించాలి అంటే ఇదిగో ఇటువంటి మహానుభావులు ఇందాకనే చెప్పారు వాళ్ళ తల్లిదండ్రుల గురించి, ఎంత పుణ్య దంపతులు. అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అంటే మహాత్ములకి మరణం ఉండదు, మహాత్ములకి స్మరణమే ఉంటుంది. ఇతిహాసాల గురించి చెప్పలేదు. మమ్మల్ని డాలర్లు సంపాదించుకోవడానికి అమెరికాలు పంపించారే తప్ప మాకేమి ఇవి నేర్పలేదు. మా పెద్దలు చేసిన తప్పని చెప్పి మనల్ని తప్పకుండా మ్యూజియంలో పెడతారు. అది జరగకుండా ఉండాలి అంటే అందుకే మనందరం ప్రయత్నం చేయాలి.